దేవునికి స్తోత్రములు. దైవజనులకి నా వందనములు. దైవజనుల కుటుంబానికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా సహోదరులైన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే 2001 నుండి దేవుడు ఈ సమయం 2024 వరకు దేవుడు ఉచితమైన కృపను బట్టి నన్ను నా కుటుంబమును మరి ఎంతగానో దేవుడు కాచి కాపాడి ఉన్నాడని సాక్ష్యం చెప్పాలని ఆశ. మరి ఏదైతే 2001లో నేను భర్తను కోల్పోయి అనాథగా ఉన్నాను. పిల్లోడు పెద్ద బాబుకి 4 సంవత్సరములు, చిన్న బాబుకి వచ్చి సంవత్సరంన్నర. మరి ఆయన దహనంలో కూడా ఖర్చు లేని బ్రతుకు నా బ్రతుకు. మరి ఒక చోట పని చేసినప్పుడు 1500 జీతం వస్తే దక్షిణ భాగం 150 రూపాయలు తీసినప్పుడు దేవుడు ఎంతగానో మమ్మల్ని పోషించాడు. ఈరోజు బిడ్డలు పెద్దవాళ్ళయ్యి మరి వేలల్లో నాకు దేవుడు ఎంతగానో కృప చూపించాడని అందులో సాక్ష్యం ఇస్తున్నాను. మరి మేమైతే సంఘానికి బిడ్డలు ఎప్పటి నుంచి 2018 నుంచి వస్తున్నారు. నేనైతే 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. దేవుడు ఎంతగానో మరి దైవజనుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. మరి తల్లి మీ పుట్టిల్లు లేకపోతే నేనే అన్నయ్యను ఉన్నానమ్మా అని ఆయన ఎంతగానో భరోసిస్తున్నారు. తల్లిదండ్రులు పోగొట్టుకున్న నాకు మరి ఈ రోజున అన్నయ్య అలా మాట ఇస్తున్నప్పుడు నేను ఎంతగానో ధైర్యపడి ఈ సంఘముకు రానాకి మరి ఆయన చంద్రుడు పరిచయం కూడా ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. నాతో అలా నాకు చేయడం కాదు కానీ మరి కుమారుడు విషయంలో కూడా అన్నయ్య గారు ప్రవచిస్తారు. మీకు ఒక జాబు కాదు 2-3 జాబులు వెయిట్ చేస్తాయి అని చెప్తారు. అలాగే కుమారుడు ఒక చోట 2 జాబులు చేయనా కూడా ఎంతగానో సహాయం చేశాడు. ఇందు నిమిత్తమే దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన. విన్నారు కదండి, మరి ఆంటీ చెప్తూ ఉన్నారు, ఒకప్పుడు లేని సిచ్యువేషన్లో ఉన్నాను, తన భర్త కూడా చనిపోయినప్పుడు మరి ఎవరు తోడుగా లేనప్పుడు దేవుడు మాత్రం తనకు తోడుగా ఉండి తనను విడిచిపెట్టలేదు. ఆ విధంగా తను మరి సంఘానికి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా దైవజనం చెప్తున్నటువంటి వాక్యములను వింటూ తను ఎప్పుడైతే బలపరచబడిందో తన కుమారుని విషయంలో కూడా జాబ్ విషయంలో దేవుడు మరి సహాయం చేసి మంచి జాబ్ ఇచ్చారని చెప్తున్నారు. మరి ఇంకా ఎవరైనా బాధల్లో ఉన్నారా, చెప్పుకోలేని బాధల్లో ఉన్నారా, లేదంటే అనారోగ్యంతో ఉన్నారా, లేని సిచ్యువేషన్లో ఉన్నారా, మీరెందుకు దేవుని సన్నిధికి రాకూడదు? మరి వారు ఆశీర్వదించబడుతున్నారు. మరి దేవుడు వారి జీవితంలో కృప తెరిచినట్లు మీ జీవితంలో కూడా కృప తెరుస్తాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.